నమస్తే. ఇవాళ మన సెషన్లో మనం ఏడిహెచ్డిలో అసలు డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయా అన్నది చూద్దాం. మీరు కనుక మా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే అసలు ఏడిహెచ్డి అనే దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము, ఒకవేళ చేసిన తర్వాత ఆ పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తే వాళ్ళు కొంచెం బెటర్గా మనం మేనేజ్ చేయగలం ఇంట్లో అన్నది ఆల్రెడీ చేసి ఉంచాము. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆఫ్ లేట్ చాలాసార్లు ఈ లేబుల్ని చాలా ఫ్రీగా వాడడం జరుగుతుంది. అంటే ఫ్రమ్ ద ప్రొఫెషనల్ సైడ్ కానీ, మెడికల్ సైడ్ కానీ, ఆర్ ఈవెన్ అదర్వైజ్ ఇన్ జనరల్ పబ్లిక్లో కూడా మా పిల్లోడిని ఏడిహెచ్డి అన్నారని, అంటే స్కూల్లో సరిగా చదవట్లేదు అంటే ఏడిహెచ్డి అని, లేదు బాగా అల్లరి చేస్తున్నారన్నా అవును ఏడిహెచ్డి అని, లేదు ఇంట్లో మేము చెప్పింది ఏమీ ఫాలో అవ్వట్లేదు, సింపుల్ కమాండ్స్ కూడా వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు అంటే కూడా ఏడిహెచ్డి అని, లేదు ఫ్రెండ్స్ ఎవరిని చేసుకోలేకపోతున్నారు, సోషలైజ్ సరిగా అవ్వట్లేదు అన్నా కానీ ఏడిహెచ్డి ఉందేమో అని. సో ఇలా మల్టిపుల్ పిల్లల్లో ఈ డయాగ్నోసిస్ని చాలా కామన్గా చాలా ఆఫ్ లేబుల్ డయాగ్నోసిస్ కింద వాడేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు మీరు మీ పిల్లోడి విషయంలో ఏ కేటగిరీలోకి వెళ్ళడం గమనించారు అన్నది మీరు చూసుకుని అర్థం చేసుకుని దాని తర్వాత మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్నది మనం నెక్స్ట్లో నిర్ణయించుకోవచ్చు. సో దీన్ని నేను ఒక చిన్న ఎనాలజీ అంటే లైక్ టీవీ అండ్ టీవీ రిమోట్తో పోల్చదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీవీ ఆన్ చేశారు, రిమోట్ మీ చేతిలోనే ఉంది, మీరు కాన్స్టెంట్గా రిమోట్ని నొక్కుతూ ఏదో ఛానల్ చూస్తున్నారు అనుకోండి, దానికి అర్థం ఏమేమి అయి ఉండొచ్చు అంటే కాన్స్టెంట్గా మీరు మారుస్తున్నారు. సో ఏమేమి అయి ఉండొచ్చు పాసిబిలిటీస్? ఒకటి, మీకు అసలు అది రిమోట్ అని కానీ దాంతో ఆ టీవీ వర్క్ అవుతుందని కానీ, లేకపోతే వర్క్ అవుతుందని తెలుసు బట్ ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ అవుతుందో తెలీదు, అంటే ఎప్పుడు మీరు రిమోట్ని ఆపరేట్ చేయలేదు. సో యు ఆర్ ట్రయింగ్ అండ్ టెస్టింగ్ ఆల్ బటన్స్, ఏం జరుగుతుందో మీకు తెలీదు, యు ఆర్ జస్ట్ ట్రయింగ్ అండ్ టెస్టింగ్ ఆల్ బటన్స్. దట్ కుడ్ బి వన్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏముండొచ్చు, మీకు ఫ్రీక్వెంట్లీ యువర్ అటెన్షన్ ఇస్ ఫ్లీటింగ్, అంటే లైక్ మీరు ఏదో సాంగ్ పెట్టుకున్నారు, 2 లైన్లు విన్నారు, మీకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, మేబీ యూ వాంట్ టు జంప్ టు అ స్పోర్ట్స్ ఛానల్, అది 1 లైన్ చూశారు, దెన్ అగైన్ యు ఆర్ జంపింగ్. సో మీకంటూ ఒక ఫోకస్డ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు, మీ చేతిలో రిమోట్ ఉంది, సో యు ఆర్ కీపింగ్ ఆన్ చేంజింగ్ ద ఛానల్స్. మేబీ దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ. థర్డ్ పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఆ సాంగ్ ఇష్టమే, మీకు మేబీ ఆ పుష్పలో ద ఫేమస్ సాంగ్ ఏదైనా అయి ఉండొచ్చు, యూఆర్ వాచింగ్ ఇట్, బట్ మీకు 3-4 లైన్స్ చూసిన తర్వాత మీకు ఇంకా సరిపోతుందిలే, ఇంకో ఛానల్లో ఇంకేమన్నా బెటర్గా వస్తుందేమో అన్న ఒక క్యూరియాసిటీ. ఇందాకేమో మనం బోర్డంలో చేసాము, అంటే యూ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ టు వాచ్. ఇందులో యూ నో ఎవ్రీ ఛానల్లో ఏమొస్తుందన్నది మీకు ఒక ఐడియా ఉంది, బట్ మేబీ స్పోర్ట్స్లో ఇంకా బెటర్ వస్తుందేమో, లెట్ మీ సీ స్పోర్ట్స్. కొంచెం క్రికెట్ వస్తుంది, జస్ట్ అందులో యాడ్ రాగానే యు ఆర్ ఇంపేషెంట్, యు ఆర్ జంపింగ్ టు అనదర్ కార్టూన్ ఛానల్, కొంచెంసేపు అది చూశారు, ఇది ఆల్రెడీ చూసిందే కదా అని యు ఆర్ జంపింగ్. సో దిస్ కుడ్ బి వన్ రీజన్. ఫోర్త్ రీజన్ ఏమై ఉండొచ్చు, ఇఫ్ యు ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ఛానల్స్, మీకు ఏదో కావాలి, మీరు అనుకున్నది ఛానల్ ఎక్కడుందో మీకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదో తెలీదో, ఆర్ ఇట్స్ అ న్యూ టీవీ అండ్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద డిస్కవరీ ఛానల్, మీకు అది దొరకట్లేదు. సో వాట్ విల్ యూ బీ డూయింగ్? కాన్స్టెంట్లీ యు ఆర్ చేంజింగ్ ద ఛానల్ టిల్ యూ ఫైండ్ దట్ ఛానల్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ అది దొరికింది అనుకోండి, దెన్ యువర్ రిమోట్ యూ విల్ కీప్ ఇట్ అసైడ్ అండ్ కీప్ వాచింగ్, మేబీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీ అమ్మ వాళ్ళు పిలిచే వరకు మళ్ళీ యు ఆర్ లాస్ట్ ఇన్ దట్ ఛానల్. బట్ అగైన్ ఒకవేళ ఆ ఛానల్లో ఆ ప్రోగ్రామ్ అయిపోయింది అనుకోండి, అగైన్ యు ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ద ఛానల్స్. సో దాట్ కుడ్ ఆల్సో బీ వన్ రీజన్ దట్ యువర్ ఇంట్రెస్ట్ ఈస్ వెరీ ఫోకస్డ్ అండ్ వెరీ లిమిటెడ్, ఒక పాయింట్లో ఆఫ్ ఇంట్రెస్టే ఉంది మీకు, సో యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్. అండ్ ఫిఫ్త్ అండ్ రేర్ పాసిబిలిటీ ఏంటంటే, మీకు టీవీ ఉంది, మీకు రిమోట్ ఇచ్చారు, మీరు తెలుగు వాళ్ళు, కానీ అన్ని తమిళ ఛానల్స్ వస్తున్నాయి అక్కడ. వాట్ డూ యూ డూ? మీరు కాన్స్టెంట్గా విల్ కీప్ చేంజింగ్ టు సీ ఇఫ్ ఎట్ ఆల్ ఎక్కడైనా తెలుగు వస్తుందేమో, మనకు అర్థమయ్యేలాగా సబ్ టైటిల్స్ ఎక్కడైనా వస్తాయేమో. సో మీకు అర్థం కావట్లేదు కాబట్టి యు ఆర్ చేంజింగ్. సో దీస్ ఆర్ ప్రాబబ్లీ ద 5 రీజన్స్ వై ఎనీబడి హూ ఇస్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ద ఛానల్స్ ఆన్ అ టెలివిజన్ విత్ ద రిమోట్. The same will hold good for the ADHD kids. సో ఎలా, దానికి దీనికి ఏంటి పోలిక అంటే, ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మీ బాబు ఆర్ మీ పిల్లోడిని దే హ్యావ్ లేబుల్డ్ ప్రాబబ్లీ ADHD ఆర్ యూ ఫెల్ట్ ఇదేంటి అటెన్షనే పే చేయట్లేదు, ఎంతసేపు రెస్ట్లెస్గా తిరుగుతున్నారు ఇటు అటు అటు ఇటు అన్నది. సో దీంట్లో మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, ఈ యాక్టివిటీ ఏదైతే మీరు హైపర్ యాక్టివిటీ అంటున్నారేమో కదా, దానికి పర్పస్ ఉందా లేదా.
ఇన్ ద సెన్స్ ఇదే రూమ్లో అటు నుంచి ఇటు నడుస్తున్నారు, ఇటు నుంచి అటు నడుస్తున్నారు, మళ్ళీ సోఫా మీద కూర్చుంటున్నారు. ఆర్ దే డూయింగ్ ఇట్ విత్ నో రీజన్, ఆర్ వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ కబోర్డ్ ఓపెన్ చేస్తున్నారు, అందులో ఏముందో చూస్తున్నారు, ఏదైనా ఇంట్రెస్టింగ్ది కనిపిస్తే దే ఆర్ ఓపెనింగ్ ఇట్, దే ఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ అండ్ మళ్ళీ వస్తున్నారు. పర్పస్తో చేస్తున్నారా ఈ రెస్ట్లెస్ మూమెంట్ అనేది, ఆర్ కంప్లీట్లీ పర్పస్లెస్గా చేస్తున్నారా? దిస్ యూ షుడ్ ఫస్ట్ ఐడెంటిఫై. సెకండ్, మీరు అన్నారు అటెన్షన్ దేనికి పే చేయట్లేదని. అంటే కామన్ సింపుల్ థింగ్స్కి కూడా అటెంటివ్గా లేడా, ఆర్ ఓన్లీ స్పెసిఫిక్ థింగ్స్లో అటెన్షన్ లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు తనతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలన్నా, తనతో కాన్వర్జేషన్ కంటిన్యూ చేయాలన్నా మీరు చాలాసార్లు పిలిస్తే పలికితే కానీ వాళ్ళు ఆన్సర్ చేయట్లేదా, ఆర్ జస్ట్ ఒక 1 or 2 wordsలో ఆన్సర్ చెప్పి వదిలేస్తున్నారా, ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవట్లేదా? అది మీరు మెయిన్గా చూడాలి. ఆర్ జనరల్ కాన్వర్జేషన్స్లో వాళ్ళు చాలా బాగున్నారు, చాలా రియాక్ట్ అవుతున్నారు, ఓన్లీ స్పెసిఫికలీ చదువు విషయంలోనో ఏదైనా కూర్చుని చేసే యాక్టివిటీ విషయంలో మాత్రమే అటెన్షన్ లేదా అన్నది కూడా మనం చూడాలి. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ కేస్ అన్ని విషయాల్లో కూడా వీళ్ళు స్లోగానే ఉన్నారు, అర్థం చేసుకునే కెపాసిటీ ఏజ్కి తగ్గట్టుగా లేదు అంటే దీన్ని మీరు ఎప్పుడు ఏజ్తో కంపేర్ చేయాలి. అంటే 3 years పిల్లోడిని మీరు 6 years పిల్లోడిని ఒకే విధంగా ట్రీట్ చేయలేరు. సో 6 yearsకి రీజనబుల్ కాన్వర్జేషన్స్ అర్థం కావాలి, చిన్న చిన్న స్టోరీస్ అర్థం కావాలి, వీళ్ళకి లాజికల్ థింకింగ్ ఎంతో కొంత వచ్చి ఉండాలి, జనరల్ జీకే అంటాం కదా, జనరల్ నాలెడ్జ్, మన సరౌండింగ్స్ గురించి వాళ్ళకు ఒక అవేర్నెస్ వచ్చి ఉండాలి, రీజనబుల్ మెమరీ ఉండాలి, అండ్ రీజనబుల్ స్పీచ్ అండ్ కాన్వర్జేషన్ కెపాసిటీ ఉండాలి. ఇవన్నీలో ఎక్కడైనా వీళ్ళు చాలా ల్యాగ్ అవుతున్నట్టయితే గనక ఇది ప్యూర్ ADHD అని మనం దీన్ని అనలేం. సో మేబీ వాళ్ళ ఓవరాల్ జనరల్ మెంటల్ ఎబిలిటీసే లో ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఈ రెస్ట్లెస్ బిహేవియర్ని మనం మోర్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ కింద తీసుకుంటున్నాం. యూజువలీ ఇలాంటి కాజెస్ మనకి ఆటిజం లాంటి కండిషన్లో చాలా ఫ్రీక్వెంట్గా కోమార్బిడ్ కండిషన్స్ కింద వస్తాయి. సో వాళ్ళకి ట్రేట్స్ ఆటిజంవి కూడా ఉన్నాయి, అండ్ బికాస్ ఆఫ్ దిస్ రెస్ట్లెస్నెస్, కాన్స్టెంట్ అటెన్షన్ డీవియేషన్ వాళ్ళని ADHD అని కూడా మేబీ లేబుల్ చేయడం జరుగుతుంది. ఆర్ కొన్ని రకాల సిండ్రోమ్స్, జెనెటిక్ సిండ్రోమ్స్, మీకు ఫేషియల్ డిస్మార్ఫిజం అంటాం, అంటే మనం ఫేస్ చూసి కొద్దిగా చెప్పగలం అంటే ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంది ఈ పిల్లోడ్లో అన్నది. అలాంటి కేసెస్లో కూడా కొద్దిగా బార్డర్ లైన్ ఆర్ ఈవెన్ లోవర్ సైడ్ IQ ఉండడం వల్ల వీళ్ళు ఇలా అల్లరిగా చేస్తూ ఉండొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింటర్ ఇది. ఎందుకంటే వీళ్ళలో ఏదైతే మీరు హైపర్ యాక్టివిటీ అంటున్నారో అది యాక్చువల్లీ సింపుల్ రెస్ట్లెస్ బిహేవియర్, అంటే కాన్స్టెంట్ పర్పస్లెస్ వ్యాండరింగ్ అంటాం. వీళ్ళు చాలామంది చిన్న డోసెస్ ఆఫ్ మెడికేషన్కి బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మీ సైకాలజిస్ట్ని కానీ, సైకాట్రిస్ట్ని కానీ, న్యూరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసినప్పుడు ఈ కన్సర్న్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగేలాగా మీరు ఉండాలి. సో దిస్ ఈజ్ వన్ కేటగిరీ వేర్ వాళ్ళకి IQ లెవెల్సే చాలా లోగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఏజ్కి తగ్గట్టుగా లేదు. ద సెకండ్ కేటగిరీ బార్డర్ లైన్ IQ కేటగిరీ. ఇది కొద్దిగా పట్టుకోవడానికి ఈవెన్ మనం అర్థమైనా సరే పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ కేటగిరీ. ఇది ఎలా అంటే సోషల్గా వీళ్ళు చాలా నార్మల్గా ఉంటారు, అంటే వీళ్ళకి మాటలు వచ్చు, వీళ్ళందరితో బాగానే మాట్లాడుతున్నారు. ఒక ఏజ్ వచ్చే వరకు అసలు మీకు వీళ్ళకి మిగతా పిల్లలకి ఎటువంటి డిఫరెన్స్ తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే అకాడమిక్స్ స్పెసిఫికలీ స్కూల్లో హయ్యర్ అండ్ హయ్యర్ వెళ్తున్నారు, వీళ్ళు LKG UKG ప్రాంతంలో వీళ్ళు నార్మల్గానే అనిపిస్తారు. బికాజ్ ABCDs 1 2 3 అవన్నీ బాగానే నేర్చుకుని ఉంటారు. బట్ ఎప్పుడైతే కొద్దిగా క్లాసెస్ పెరుగుతున్నాయో, అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్, అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెరుగుతుందో అప్పుడు వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. బికాస్ దేర్ మెంటల్ ఎబిలిటీస్ ఈజ్ నాట్ సపోర్టింగ్ దట్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ దట్ మచ్ ఆఫ్ రీజనింగ్ స్కిల్స్. సో ఆ డీవియేషన్ అక్కడి నుంచి మొదలవుతుంది. సో స్కూల్లో స్లోగా కంప్లైంట్స్ రావడం మొదలైతే దట్ స్పెల్లింగ్స్ చాలా తప్పుగా రాస్తున్నారనో, లేకపోతే 2-3 సార్లు చెప్తే కానీ అర్థం చేసుకోవట్లేదనో, లేకపోతే మ్యాథ్స్ లాంటి క్యాల్కులేషన్స్ అసలు వీళ్ళకి అర్థం కావట్లేదనో. సో ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే వాళ్ళ అదర్ జనరల్ నాలెడ్జ్ కూడా ఏజ్కి తగ్గట్టుగా ఉందా ఆర్ లిటిల్ లెస్ ఉందా. నిజంగా చెప్పాలంటే ఏ పేరెంట్కి కూడా మీ చైల్డ్ ఇంటెలిజెన్స్ లెవెల్ కొంచెం తక్కువగా ఉందండి అంటే దే కెనాట్ టేక్ ఇట్ ఆన్ ద ఫస్ట్ హ్యాండ్, అయితే ఎవరు తీసుకోలేరు. మేబీ ఈవెన్ ఐ కెనాట్ టేక్ ఇట్. కానీ వీ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్ఫ్, అంటే వీళ్ళకున్న తెలివితేటలు నిజంగా ఆన్ అన్ యావరేజ్ లెవెల్లో చూసుకున్న ఆ ఏజ్కి తగ్గ పిల్లల్లాగా ఉన్నాయా లేదా.
సో సోషల్ స్కిల్స్ని పక్కన పెట్టండి. అంటే లైక్ అన్నం తినగలుగుతాడు, తనంతట తను బట్టలన్నీ సర్దుకుంటాడు, స్నానం చేస్తాడు, లేకపోతే ఎక్కడికైనా పంపిస్తే మళ్ళీ తిరిగి రాగలడు, సైకిల్ తొక్కగలడు, ఇవి కాదు. ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఇన్ ద సెన్స్ తనకి మనీ అర్థం అవుతుందా, కాన్సెప్ట్ ఆఫ్ మనీ క్లియర్గా, అంటే ఆ ఏజ్కి తగ్గట్టుగా మనీ తను క్యాల్కులేట్ చేసుకోగలడా, ఎవరైనా కొంచెం అబ్స్ట్రాక్ట్లో మాట్లాడితే తనకు అర్థం అవుతుందా, కొద్దిగా స్టోరీ టెల్లింగ్ కెపబిలిటీస్, ఇమాజినేటివ్ కెపబిలిటీస్ ఎలాగున్నాయి, ఒక కొంచెం సినిమా లాంటిది ఏదైనా చూస్తే కాంప్లెక్స్గా తను అర్థం చేసుకోగలడా, ఆర్ ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్, అంటే లైక్ ఒక సాంగ్ వచ్చింది, ఒక డ్యాన్స్ వచ్చింది అలాగా, లేకపోతే ఎందుకు, మెయిన్లీ ఎందుకు అనే క్వశ్చన్కి తిను ఆన్సర్ చేయగలడా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ పెట్రోల్ బంక్ అని తనకు తెలిసి ఉండొచ్చు, మేబీ a 10-year-old చైల్డ్. ఇదేంటమ్మా అంటే పెట్రోల్ బంక్ అంటారు. బట్ పెట్రోల్ ఎందుకు వాడతాము మనం కార్లో అంటే వాళ్ళు అట్లీస్ట్ ఇన్ అ బ్రీఫ్ వే చెప్పగలరా. ఆర్ మన చీఫ్ మినిస్టర్ ఎవరు అన్నప్పుడు మేబీ దే ఆర్ టెలింగ్ ఎ నేమ్. అసలు చీఫ్ మినిస్టర్ అంటే ఎవరమ్మా అంటే అట్లీస్ట్ హెడ్ ఆఫ్ అ స్టేట్ అనో, లేకపోతే ఇలా బేసిక్ అన్నా వీళ్ళు చెప్పగలుగుతారా లేదా అన్నది మీరు రఫ్ ఐడియా యాజ్ అ పేరెంట్ మీకు ఉంటుంది. సో ఒకవేళ కనుక వీళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ బార్డర్ లైన్లో ఉంటే కనుక వీళ్ళ అకాడమిక్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి ఇంకా నేర్పించాలనుకుంటామో వీళ్ళు కొంచెం అల్లరి చేయడం మొదలు పెడతారు, డిజోబీడియంట్గా ఉండడం మొదలు పెడతారు. దాన్ని మనం ADHD అని లేబుల్ చేయడం వల్ల పెద్దగా మనకి ఉపయోగం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే రీజనబుల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఓకే కెపాసిటీ ఇంతే అని మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వాట్ వీ కెన్ డూ బెస్ట్ ఇన్ దట్ కెపాసిటీ అన్నది చూడాలి తప్ప ఫోర్స్ పెడితే ఇంకా 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 స్ట్రెచ్ చేసి ఎలాగోలాగా లాగాలి వీళ్ళని హయ్యర్ అకాడమిక్స్కి అన్నట్టు మాత్రం చూడకూడదు. దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ డిఫికల్ట్ కేటగిరీ నా ప్రకారం, బికాజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ నాట్ వెరీ ఈజీ ఇన్ దిస్ కేటగిరీ. సో దీనికి మనకు ఒక IQ అసెస్మెంట్ టెస్ట్ లాంటివి వెళ్తే వీ కెన్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వేర్ ద చైల్డ్ ఈజ్ యాక్చువల్లీ స్టాండింగ్ అండ్ వాట్ మ్యాక్స్ వీ కెన్ డూ ఫర్ దిస్ చైల్డ్ అన్నది. సో ద థర్డ్ కేటగిరీ వచ్చేసరికి యావరేజ్ ఇంటెలిజెన్స్, యావరేజ్ క్యూరియాసిటీ, దే ఆర్ క్యూరియస్ అబౌట్ ఎవ్రీథింగ్, కానీ కొంచెం బాగా అల్లరిగా ఉన్నారు. లైక్ ఇందాక మనం టీవీ రిమోట్లో చెప్పినట్టు ఎక్కడ నిలవట్లేదు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్, బట్ దే ఆర్ షిఫ్టింగ్ ద ఫోకస్. సో ఈ గ్రూప్ యూజువల్గా గుడ్ థింగ్ అబౌట్ దిస్ గ్రూప్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హైపర్ యాక్టివ్ కిడ్స్. అంటే అటెన్షన్ డెఫిసిట్ అనే దానికన్నా కూడా దే ఆర్ మోర్ ఆఫ్ ఇంపల్సివ్ కిడ్స్ అనమాట. అంటే కాన్స్టెంట్లీ దే ఆర్ షిఫ్టింగ్ దేర్ ఫోకస్. పెట్టినప్పుడు ఫోకస్ బాగానే పెడుతున్నారు, ఎక్కువసేపు నిలవట్లేదు. కొత్త యాక్టివిటీ రాగానే దే ఆర్ జంపింగ్ టు ఎ న్యూ యాక్టివిటీ. సో వెరీ ఇంపల్సివ్ కిడ్స్. కాకపోతే వీళ్ళు 7-8 ఇయర్స్కి వచ్చేసరికి చాలామందిలో ఈ హైపర్ యాక్టివిటీ అన్నది తగ్గుతుంది అండ్ రీజనబుల్ లెవెల్ ఆఫ్ గుడ్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి విత్ ద సపోర్ట్ ఆఫ్ గుడ్ టీచర్స్ అండ్ ఎట్ హోమ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ సెటిల్ డౌన్. అంటే మ్యాక్సిమం పిల్లల్లో మేబీ వీ మైట్ నాట్ నీడ్ ఎనీ ఎక్స్ట్రా మెడికేషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ప్రొవైడెడ్ దే ఆర్ ఆఫ్ ద యావరేజ్ టు గుడ్ ఇంటెలిజెన్స్ టైప్. కొంచెం అల్లరి వల్ల మీకు బాగా చిన్నప్పుడు పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ మైల్డ్ డీవియేషన్ ఫ్రమ్ ద నార్మ్, అంటే పెద్ద డీవియేషన్ ఏం కాదు, పెద్ద డిజార్డర్ ఏం కాదు, విత్ టైం కుదురుకుంటారు అన్న ఓపిక పేషెన్స్ మీకు ఉన్నట్టయితే యూ కెన్ డీల్ విత్ దీస్ కిడ్స్. అండ్ ఎలా డీల్ చేయాలి అన్నది ఆల్రెడీ మనం ఇంకో వీడియోలో చూసాము. సో యూ కెన్ గో బ్యాక్ టు దట్ వీడియో అండ్ చెక్ వాట్ ఆల్ యూ కెన్ డూ ఇన్ దీస్ కిడ్స్. ద ఫోర్త్ గ్రూప్ వచ్చేసరికి కొంచెం తక్కువనే చెప్పాలి, బట్ దిస్ ఇస్ వెరీ హై IQ చిల్డ్రన్ విత్ ఎక్సెంట్రిక్ ఇంట్రెస్ట్. లైక్ ఇందాక మనం చెప్పాం టీవీ రిమోట్, దే ఆర్ కాన్స్టెంట్లీ సర్చింగ్ ఫర్ ఓన్లీ వన్ థింగ్. సో మేబీ బాగా చిన్నప్పుడు దీస్ కైండ్ ఆఫ్ కిడ్స్కి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దే ఫ్యాసినేటెడ్ విత్ నంబర్స్ అనుకోండి, సో మ్యాథ్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దే విల్ డూ. మీరు వేరే సైన్స్, ఇంగ్లీష్, లాంగ్వేజ్ ఆర్ అదర్వైజ్ జనరల్గా ఆడుకుందాందా వేరే పిల్లలతో ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుందామంటే దే మే నాట్ బీ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్. సో మీరు పుల్ చేస్తే మేబీ వస్తారేమో, బట్ ఆ 5 minutesలో దే లూజ్ ఇంట్రెస్ట్ బికాస్ దెర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. సో ఇలాంటి పిల్లలు బై హిస్టరీ మనం పట్టుకోవచ్చు వీళ్ళకి. సో వెనెవర్ వీఆర్ ఆస్కింగ్ ద హిస్టరీ, వీళ్ళకి ఏమైనా ఎక్సెంట్రిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఒకవేళ చెప్పారనుకోండి అవును ఉన్నాయి, ఫ్యాసినేటెడ్ విత్ మేబీ రాకెట్స్ అన్నారనుకోండి, అంటే ఫ్యాసినేటెడ్ విత్ రాకెట్స్ అంటే ఏంటి? జస్ట్ రాకెట్ బొమ్మలు చూడటమా ఫ్యాసినేషన్, ఆర్ దే వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ రాకెట్స్. సో దేర్ ఆర్ కిడ్స్ హూ ఆర్ లైక్ 6-7 years ఆఫ్ ఏజ్, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ద రాకెట్. అంటే అది పైకి ఎలా వెళ్తుంది, దాంట్లో ఫ్యూయల్ ఎలా నింపుతారు, ఎంత సర్కిల్ ఎలా ఆర్బిట్ చేస్తుంది మన ప్లానెట్స్ చుట్టూ, అండ్ సో మెనీ థింగ్స్ విచ్ మేబీ యాజ్ అన్ అడల్ట్ వీ ఆల్సో డోంట్ నో. సో వీళ్ళు ఎలా చేశారు ఇవన్నీ అంటే
మేబీ ఆన్ ద గూగుల్, మేబీ ఆన్ ద యూట్యూబ్, మేబీ ఆన్ ద టీవీ, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ద సేమ్ చైల్డ్ వేరే మీరు ఏదైనా యాక్టివిటీ ఇచ్చి, కలరింగ్ యాక్టివిటీ ఏదో ఇచ్చి కొంచెం కలర్స్ వేయమ్మా అంటే హిల్ జస్ట్ స్క్రిబుల్ అండ్ హిల్ త్రో ఇట్ ఆఫ్. సో దీన్ని మనం యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ADHD అనకూడదు. బికాస్ అంత అటెన్షన్ డెఫిసిట్ నిజంగా ఉంటే రాకెట్స్ గురించి అంత ఎక్కువ తెలుసుకునే అవకాశమే లేదు ఆ పిల్లోడు. సో ఇట్ ఈస్ అ ఫోకస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ టు సంథింగ్ విచ్ ఈస్ మేకింగ్ హిమ్ లైక్ దాట్. సో ఈ గ్రూప్ ఆర్ యూజువలీ ద అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకర్స్ ఆర్ మేబీ ద ఫ్యూచర్ సైంటిస్ట్ ఆర్ ఫ్యూచర్ జీనియస్ పిల్లలు. సో వీళ్ళ క్రియేటివిటీని ఆర్ వాట్ ఎవర్ దర్ ఎక్సెంటిక్ ఇంట్రెస్ట్ని మనము కొట్టి పడేయకుండా మనం కనుక వాళ్ళతో పాటు ఆ లైన్లో ట్రావెల్ చేస్తే హూ నోస్ దే ఆర్ ద ఫ్యూచర్ ప్రాబబ్లీ మేకర్స్ ఆఫ్ సంథింగ్ న్యూ, ఇన్వెంటర్స్ ఆర్ డిస్కవరీ చేసేవాళ్ళు. అదర్వైజ్ దే అగైన్ బీ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సో ప్లీజ్ ఇలాంటి పిల్లలు కనుక మీకు తారసపడితే సమ్ ఎక్సెంట్రిక్ ఇంట్రెస్ట్ అండ్ దే ఆర్ బ్రిలియంట్ ఇన్ దాట్, ప్లీజ్ డోంట్ లేబుల్ దెమ్ యాజ్ ADHD. యూ గో ఇన్ దేర్ లైన్ and try to be friends with them, try to tune into their interests, and you can make them into something very accomplished pillalaga tayaravatar will future lo. And the fifth and the last category, which is a very like I should say pitiable group entante dyslexia pillalu. So already meeku telse undochu, dyslexia the word means that veellaki reading, spelling అండ్ రైటింగ్ అండ్ సమ్ టైమ్స్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్లో చాలా ఇబ్బందులు ఉండొచ్చు. నో రూల్ దట్ అన్ని కోఎగ్జిస్ట్ అవ్వాలని. మేబీ దేర్ కుడ్ బి ఓన్లీ రీడింగ్ డిఫికల్టీ, దేర్ రైటింగ్ మే బీ రీజనబుల్లీ నీట్, ఆర్ దే కుడ్ బి నో రీడింగ్ డిఫికల్టీ, ఓన్లీ రైటింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ దెమ్, ఆర్ దే కుడ్ బి reading writing difficulty together along with calculations, or some might be excellent in maths but very poor in alphabets or written language. So multiple combinations unnai, but whatever it is, dyslexia per se in a line if I have to tell, there is a huge gap between walla intelligence level and their academic performance. So like I said, మీరు low IQ group or borderline IQ group ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వాళ్ళు కూడా అకాడమిక్స్లో వెనక్కే ఉంటారు, కానీ దేర్ ఓవరాల్ జనరల్ నాలెడ్జ్, దేర్ ఓవరాల్ మెంటల్ కెపబిలిటీస్ కూడా మోర్ ఆర్ లెస్ ఆ లైన్లోనే ఉంటాయి. But in this group specifically, their intelligence, if you test or if you talk to them, they will be somewhere here, and when their marks and reading skill is extremely low. So ee difference unnappudu we have to compulsorily evaluate them for dyslexia. So problem ekkada ostundi mostly ante చాలా క్లియర్ కట్ డిస్లెక్సిక్స్ ఉంటే ఎవరైనా గుర్తుపట్టగలరు, కానీ కొద్ది వరకు రాయడం వచ్చు వీళ్ళకి. సో దే కెన్ రైట్ సంథింగ్ లైక్ వెరీ స్మాల్ స్పెల్లింగ్స్ వరకు రాయగలరు. క్లాసెస్ పెద్ద అవుతున్న కొద్దీ దే ఆర్ అనేబుల్ టు కోప్ అప్. సో ఇది ఎలా రాయాలో వాళ్ళకి తెలియదు. దే నో దిస్ ఇస్ ప్లానెట్ అని రాద్దామనే అనుకుంటున్నారు. దే నో ఇన్ దేర్ మైండ్ ఆల్ ద ప్లానెట్స్ లైన్ బై లైన్ చెప్పమంటే చెప్పేస్తారు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ అని. బట్ వెన్ దే ఆర్ పుట్టింగ్ ఆన్ పేపర్ వాళ్ళకి పెన్ అసలు ఆల్మోస్ట్ కదలట్లేదు, ఆర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ రైటింగ్ ఇట్స్ very bad spellings. Like earth ante maybe they will be writing like YRT like that, because they have heard like this, yeah, something like that. So Mars and Raimannam ankondi, maybe they are writing like MISR something like that. So వాళ్ళు విన్నదాన్ని కొద్దిగా తీసుకోగలరు, కొద్దిగా మిక్స్ అయిపోతూ ఉంటాయి. సో దే విల్ రైట్ సంథింగ్ ఎల్స్. సో వీళ్ళని టీచర్స్ ఒకవేళ డిస్లెక్సియా గురించి అబ్సల్యూట్ ఐడియా లేనప్పుడు దే విల్ టేక్ ఇట్ యాజ్ ఇంటెలిజెంట్ అండి కానీ చాలా బద్దకించేస్తాడు ఎగ్జామ్లో, ఇంటెలిజెంట్ అండి కానీ రైటింగ్లో కాన్సన్ట్రేషన్ పెట్టడు, ఇంటెలిజెంట్ అండి కానీ ఎగ్జామ్స్ అనేసరికి భయపడతాడు. సో దీస్ కైండ్ ఆఫ్ రిమార్క్స్ ఆర్ కామన్లీ సీన్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎనీ చైల్డ్, హీ కుడ్ బి ఎనీ చైల్డ్, తనకు వచ్చింది చెప్పాలని అనుకుంటాడు తప్ప తనకు వచ్చింది కూడా కావాలని రాంగ్ రాయాలని ఎవ్వరికీ ఉండదు. అట్లీస్ట్ వెన్ దే ఆర్ ఇన్ అ వెరీ యంగర్ గ్రూప్ ఉండదు, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ అప్రిసియేషన్. మీరు, నేను, పిల్లలు అని కాకుండా ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వాంట్ అప్రిసియేషన్. సో పిల్లల్లో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇదే పిల్లోడిని ఒక పజిల్ సాల్వ్ చేయమ్మా అనగానే టక్గా చేసి సి అని పెడతాడు. సో ఇప్పుడు నువ్వు కార్ రాయమ్మా అంటే మేబీ ఇఫ్ ఈజ్ రైటింగ్ అ రాంగ్ స్పెల్లింగ్, దట్ ఈస్ నాట్ బికాస్ తను కాన్సన్ట్రేట్ చేయట్లేదనో లేకపోతే అలా తీసుకోవడం కన్నా యూ షుడ్ గో ఇన్ టు ఇట్ అండ్ సీ ఈజ్ దర్ ఎ రియల్ ప్రాబ్లమ్,
తను పర్సీవ్ చేయలేకపోతున్నాడా స్పెల్లింగ్స్ని అన్నది మనం చూడాలి. ఒక ఏజ్ తర్వాత మేబీ వెన్ దే ఆర్ యాక్చువల్లీ రెబెలియస్ ఆర్ వేరే వేరే డిస్ట్రాక్షన్స్ వచ్చాక మేబీ చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం అలా ఉండే పిల్లలు ఉండొచ్చు వెన్ దే ఆర్ ఇన్ అ హయ్యర్ గ్రూప్. బట్ నేను చెప్పేది ఏంటంటే లెస్ దాన్ 7-8 years పిల్లలు ఎవరూ కూడా తమకు వచ్చింది చూపించాలనే అనుకుంటారు తప్ప తమకు వచ్చింది రాంగ్ చేయాలనో కావాలని రాంగ్ రాయాలనో వాళ్ళు అనుకోరు. సో ఏదైనా కాన్స్టెంట్ మిస్టేక్స్ జరుగుతుంటే వీ షుడ్ సీ దాట్ నిజంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది మనం అసెస్ చేయగలగాలి. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే దే ఆర్ మెనీ కిడ్స్ డిస్లెక్సిక్స్ ఎవరైతే మా దగ్గరకు వచ్చారో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద టైమ్ దే వర్ లేబుల్డ్ యాజ్ ADHD. అండ్ ద రీజన్ వై దే వర్ లేబుల్డ్ యాజ్ ADHD ఈజ్ మీరు క్వశ్చనర్ చూసి ఈ సింపుల్ మిస్టేక్స్ చేస్తారా అంటే ఎస్ చేస్తారు. కాన్సన్ట్రేషన్ ఉండదా అంటే ఉండదు. హోంవర్క్ ఫుల్గా కంప్లీట్ చేస్తారంటే కంప్లీట్ చేయరు. ఈజీలీ డిస్ట్రాక్ట్ అవుతారంటే అవును డిస్ట్రాక్ట్ అవుతారు. ఓకే, ఐ అగ్రీ, క్వశ్చనర్ ప్రకారం హీ కుడ్ బి ADHD. బట్ నేను ఏం అడుగుతున్నానంటే అసలు వాడికి ఆ పని చాలా కష్టం అయినప్పుడు వాడు ఎందుకు చేయాలనుకుంటాడు? ఆబ్వియస్లీ హీ విల్ సర్చ్ ఫర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో అది పక్క వాళ్ళని డిస్టర్బ్ చేద్దామా అని ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే పని చేసుకుందామా అని ఉండొచ్చు, లేకపోతే ఈ పని ఎప్పుడైపోతుంది అబ్బా అన్నట్టయినా ఉండొచ్చు. ద సేమ్ హోల్డ్స్ గుడ్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో. ఇప్పుడు మనం ఏదైనా కొత్త హాబీ నేర్చుకుందామని వెళ్ళాము, బట్ అది చాలా కష్టంగా ఉందనుకోండి, మీరు అప్పుడు ఎలా ఉంటారు? యూ విల్ బీ లైక్ ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా, నెక్స్ట్ ఇంకేదైనా వేరే పని చేసుకోవచ్చు, ఇట్స్ సో బోరింగ్, అలానే ఉంటుంది మీ థాట్ ప్రాసెస్. సో సేమ్ థింగ్ విల్ బీ ఈవెన్ ఫర్ దీస్ కిడ్స్. సో దే ఆర్ కామన్లీ లేబుల్డ్ యాజ్ ADHD. సో అందరు ADHD లేబుల్ అయిన కిడ్స్లో మై పర్సనల్ సజెషన్ ఈస్ దాట్ ప్లీజ్ గెట్ దెమ్ ఎవాల్యుయేటెడ్ ఫర్ దేర్ అకాడమిక్ దిస్ థింగ్ ఆల్సో. అంటే ఏమైనా డిస్లెక్సియా లాంటి ప్రాబ్లమ్స్ నిజంగా వీళ్ళకు ఉన్నాయా అని. అండ్ వన్ మోర్ పాయింటర్ ఏంటంటే వీళ్ళు ఈ అకాడమిక్ రిలేటెడ్ వర్క్లో మాత్రమే ఇలా అటెన్షన్ డెఫిసిట్ పే చేసినట్టుగా డిస్ట్రాక్టివ్గా ఉంటారు. వేరే అంటే ఇఫ్ యూ గివ్ ఎ బిగ్ పీస్ పజిల్, మేబీ లైక్ ఏ 60 piece పజిల్ మీరు ఇచ్చినా కానీ దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ సో మచ్ అటెన్షన్. ఎందుకంటే దే వాంట్ టు ప్రూవ్ అ పాయింట్ దట్ ఐ నో దిస్, ఐ కెన్ డూ దిస్. ఆర్ మేబీ మీరు ఏదైనా అదర్ దాన్ లెటర్స్ అండ్ నంబర్స్ ఏదైనా సమ్ కష్టమైన పజిల్స్ అడిగారు అనుకోండి, దే ఆర్ వెరీ క్విక్ ఇన్ దిస్. ఇక్కడ డిఫరెన్స్ పట్టుకోండి, హూ ఇస్ ద దొంగ, ఇందులో మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నాయి పట్టుకోండి. ఆర్ యు ఆర్ ఆస్కింగ్ సమ్ రీజనింగ్ స్కిల్స్, ఈ బోట్లో ఇద్దరే వెళ్ళొచ్చు, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, నువ్వు ఎలా తీసుకెళ్తావు. ఆర్ సంథింగ్ లైక్ అరే ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలంటే మనకి ఎన్ని బ్లాక్స్ కావాలి, హౌ డూ యూ థింక్ యూ షుడ్ అరేంజ్ ద బ్లాక్స్. ఇలాంటి ఏ క్వశ్చన్ అడిగినా దీస్ కిడ్స్ విల్ ఆన్సర్ వెరీ బ్యూటిఫుల్లీ, మోస్ట్ ఆఫ్ దీస్ కిడ్స్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షోయింగ్ దాట్ వాళ్ళ అటెన్షన్లో డెఫిసిట్ లేదు. That attention deficit, whatever we are saying, is only in terms of their school performance. So our difference ni ganaka manam pattukogaligite we can diagnose them earlier and do whatever best we can do to help these kids, because it is a very sad situation. They are not ADHD, people are labeling them ADHD, lazy, poor concentration and all these things, and they take it because వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి ప్రాబ్లం ఉందని. So they think maybe we are like that. They are kids who tell me like why are you writing like this అని ఒకవేళ మనం అడిగితే నాకు అటెన్షన్ లేదు మేడం. సో ఇట్ ఈస్ లైక్ ఫోర్స్డ్ అపాన్ దెమ్ దట్ ఓకే యూ డోంట్ హ్యావ్ అటెన్షన్, యూ ఆర్ హైపర్ యాక్టివ్, సో యూ ఆర్ నాట్ రైటింగ్. సో దే ఆల్సో బిలీవ్ దట్ ఓకే దే డోంట్ హ్యావ్ అటెన్షన్ అన్నట్టుగా. సో దిస్ ఈస్ వెరీ సాడ్ గ్రూప్ అండ్ వీ డూ సీ కిడ్స్ ఇన్ దిస్ గ్రూప్. దట్స్ వై ఐఎమ్ ఎలాబరేటింగ్ ఇట్ మచ్ మోర్ ఇన్ దిస్ వీడియో. సో ఈ 5 categories ఆఫ్ ADHDస్లో మీ పిల్లోడు ఎందులో ఉంటాడు అన్నది మీరే ఒక ఇంట్రోస్పెక్షన్లో మీరు తెలుసుకోగలరు. ఆఫ్టర్ దాట్ యూ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ విత్ యువర్ థెరపిస్ట్ ఆర్ యువర్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ సో దట్ వీ కెన్ డూ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద చైల్డ్. సో అందరినీ మనం ఒక ఘాటన కట్టేసి అందరికీ మెడికేషన్ ఇవ్వాలనో లేకపోతే అందరినీ ఫర్మ్ డిసిప్లిన్తో పెంచితే వీళ్ళు మారిపోతారనో, లేదు ఎక్సెంట్రిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆ ఇంట్రెస్ట్ అన్ని కట్ చేస్తే వీళ్ళు ఇలా ఈ లైన్లోకి వచ్చేస్తారనో, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ ఓన్లీ బ్యాక్ ఫైర్. సో మనం కరెక్ట్ డయాగ్నోసిస్లో కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళామంటే మోస్ట్ ఆఫ్ ద ADHD కిడ్స్ని మనం హ్యాపీగా ఉంచవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ పేరెంట్కి కానీ ఆ చైల్డ్కి కానీ కావాల్సింది ఏంటంటే ఆ హ్యాపీ రిలేషన్. యూ కాంట్ కీప్ ఫైటింగ్ ఎవ్రీ డే ఇన్ ద హౌస్. ఒక యుద్ధం లాగా ఉండకూడదు మీ ఇల్లు. It has to be like peaceful, happy, nurturing environment, and okay, let's see what best he can do, what best he can become annadi chudamu, but not at the cost of the happiness of the child. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే
ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.